ఏరా ఎంత చెప్పినా నీ మనసు మార్చుకోలేవా? లేదు బాస్, ఒకే ఒక్క చెల్లెలు పెళ్లి జరుగుతుంది. వెళ్ళి కళ్ళారా చూసి అక్షింతలు వేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను బాస్. తప్పదా? తప్పదు. సరే వెళ్ళు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఈ ముఠాలో చేరిన వాడికి తల్లి లేదు, తండ్రి లేదు. అక్క చెల్లి ఆప్యాయత అభిమానాలు అసలే ఉండకూడదు. ఎవడైనా నా మాట కాదని ఇక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడో వాడికి ఇదే గతి. హలో జేమ్స్, తప్పించుకొని వచ్చేసావు అన్నమాట. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. గుడ్, వెరీ గుడ్. కలిసాయి కలిసాయి. నా జాతకం రోజా జాతకం రెండు కలిసాయి. అమ్మా అమ్మా అమ్మా, ఏమిట్రా ఈ సంతోషం? ఏ లేదమ్మా, కళ్యాణ యోగం కలిసి వచ్చింది. నా జాతకం రోజా జాతకం రెండు కలిసాయమ్మా. ఇక తొందరగా ముహూర్తం పెట్టించు, నా చేత తాళి కట్టించు. పిచ్చి సన్యాసి, జాతకాలు కలిసాయి కదా అని ఆ మొదలైన దొంగ సంబంధం చేసుకుంటావట. జనని, నీకెన్ని నాలుగులు? ఒకటా లేకపోతే రెండా? మొన్ననేగా జాతకాలు కలిసి వస్తే చూద్దాం అన్నా. ఏదో అన్నాను లేదు. అమ్మా అమ్మా, ఏమిటమ్మా నీ ఉద్దేశం? నేనేమన్నా చిన్న పాపాయినా? నాకు పాపాయి వేరా? పాపాయికి మీసాలు మురుస్తాయేంటి? చూడు, వచ్చి 10 ఏళ్ళైంది. ఎవరైనా ఇంతే దిష్టి పెట్టారా? నా బంధ పెడతాను. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాను. వచ్చిన సంబంధానికెల్లా ఏదో ఒక వంక పెట్టి క్యాన్సిల్ చేసేస్తున్నావు. నాకు ఒక అనుమానం, ఈ జన్మలో నాకు పెళ్లి అవుతుందా అని. అమ్మా, నా పెళ్లి గురించి కూడా కాదు నా బాధ. మరి దేని గురించిరా? బజారుకి వెళితే వీడికి ఏదో పెద్ద లోపం ఉంది, అందుకే పెళ్లి కావడం లేదని నలుగురు నవ్వుతున్నారు. అందులో ఆడాళ్ళు. అనవసరంగా ఎందుకురా బాధపడతావు? నవ్వితే వాళ్ళ పళ్ళే బయటపడిపోతాయి. నీకేమిరా రాజా బిడ్డవి. చూడు, కోడలు రావాలని నాకు మాత్రం లేదు. కాలం కర్మం కలిసి వస్తే మహారాణి లాంటి కోడలు దానంతటదే వస్తుందిరా వెతుక్కుంటూ. అది వెతుక్కుని వచ్చేలాగా నా నెత్తి పండి నేను ముసలాలు కూడా అయిపోతాను. అమ్మా, ఇప్పుడే వెళ్ళి నా జాతకం అడుగుతాను. నా రత్నం ఎక్కడుందో వెతుక్కుంటాను. నా మాణిక్యం ఎక్కడుందో తెలుసుకుంటాను. నన్ను దీవించుతా. తల్లి తల్లి కాదు, నా నెత్తులు పిలిచే నల్లి. ఈవిడితో పెట్టుకుంటే కాదు నా పెళ్లి. జై సద్గురు. అంబ జగదంబ, హే జగదంబ, క్రీం క్రీం ఫట్. అంబ జగదంబ. ఈ జాతకుడు ఆంజనేయ రామసేయుడు. కరెక్ట్, నా పేరు అంజి. ఈ తల్లి గాని తండ్రి గాని మందరగిరి నామధేయుడు. ఇది ఇంకా కరెక్ట్. మా అమ్మ పేరు మందరమ్మ. ఈ ఆత్మ నాదే, చదవండి. మధ్యన ఏనంటికి వచ్చి ఈ జాతకుడు పూర్వజన్మలో 7 ఏళ్ళు ఏలినాడు సూళ్ళూరుపేట. నేను రాజా ఆంజనేయవరమన సూళ్ళూరుపేట పరిపాలించారా? తర్వాత తర్వాత ఏంటి గురు? కోర్టు పని మీద గుర్రం ఎక్కి గూడూరు వెళుతూ గుండె బదిలి చచ్చినాడు రా. ఈ గుండె జబ్బులు అప్పుడు కూడా ఉండేవా? అయితే నేను గుండె బగిలి చచ్చిపోయానా? ఏడవకురా నాయన, నువ్వు రాజువు. నీ భార్య భూలోక రంభ, భువనేక సుందరి, నా రాణి అంత అందంగా ఉండేదా? నీ రాణియే కాదురా, రత్నాల లాంటి 4 పిల్లలు. ఆ రతనాల లాంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఉంటే ఉంటారు, లేకపోతే చచ్చుంటారు. నిజం చెప్పావు. ఎక్కడ నా కోట? నీ కోట ఊరికి ఉత్తర తోలు పేట. ఆ పేట తోట, ఆ తోటలోనే నీ కోట. ఐఎమ్ సారీ గురు. ఒకవేళ నా రాణి పిల్లలు అక్కడ లేకపోతే ఇక్కడో ఎక్కడో 7వ నెంబర్ ఇంట్లోనే మళ్ళీ పుట్టుంటారు. 7వ నెంబర్. అవునంత, మా దరిద్రమే మా తమ్ముడిని తప్పుదోవ పట్టించింది. అదిగో ఆ మాట అనద్దనా? ఈ అనంత బతుకున్నంత వరకు నీకు దరిద్రం లేదు, కష్టాలు లేవు. నీకేం కావాలో చెప్పు, అవసరమైనప్పుడు చెప్తానులే. అదే నీతో వచ్చిన పేచి. పేదరికం అంటావు, కష్టాలంటావు, సాయం చేస్తానంటే వద్దంటావు. నీ కష్టాలు వింటూ కూర్చోలే కానీ అనంత ఉంది. నీ వినొద్దు. నువ్వు చెప్పొద్దు,
అలాగే చెప్పను చెప్పను చెప్పను. అబ్బాబ్బా, అదే నీతో వచ్చిన గొడవ. చెప్పదంటే చెప్పకుండా ఉంటావా? నువ్వు మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటే నీ మొహం చూస్తూ కూర్చోలేదా నా పని? పిచ్చానంత్, కాలేజీకి వెళ్ళినా ఇంకా స్కూల్ పిల్లాడిలాగే ఉన్నావు. నీ అమాయకత్వం నువ్వును. అందుకే అందిన వాళ్ళు అందినట్టు దోచుకుంటున్నారు నిన్ను. నువ్వు ఉండగా నన్ను ఎవరు దోస్తారు? నేను దోస్తే అంతకన్నా అదృష్టమా? తలుపులు తెరిచే ఉంచేస్తాను. నాతో అంటే అన్నావు కానీ ఇంకే ఆడపిల్లతో అనకు. సరే, నాకు పనుంది, వస్తా అనంత్. పద, నా కార్లో డ్రాప్ చేస్తా. ఎందుకు? నేను వెళ్తాగా. ఎవరది? నువ్వా? నేనే, నీ కమల్ని. ఏమిటి సరసం? ముందు కారు దిగు. తప్పేముందానా? కాబోయే ఆలు మగలం అని ఎవరన్నారు? కాలేజీ అంతా అనుకుంటున్నారు. మన సంగతి మా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. అదేమిటనంత్, ఇప్పుడు నువ్వు కాదంటే ఏం చచ్చిపోతావా? అవునులే, ఇప్పుడు కొత్త పెట్టిన పట్టావుగా, నోటుకొచ్చేటి మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా వాకు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు. ఏదో కష్టాల్లో ఉన్నావని ఆదుకుంటే నాకే ఎసరు పెడతావా? కదా ఉండు, నన్నే అవమానిస్తావు కదూ. అది అభిమానం గలవాలని అవసరం మాట. దయచేయి. ఏమిటి, మా తమ్ముడు మీ కమల్ని ప్రేమించాడా? ప్రేమించడం ఏమిటి సార్, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడండి, మీకే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడెవరో కొత్త అమ్మాయితో పరిచయం అయింది. దాని పిచ్చిలో పడి నన్ను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. సార్, నాకున్నదే ఒక మేనకోడు. దాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు మీ అనంత్ పెళ్లి చేసుకోకపోతే విషం తిని చచ్చిపోతాను అంటాను. పిచ్చి పిల్ల. ఈ ఆపద నుంచి మా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది సార్. అవునవును, చాలా ఉంది. మీలాంటి మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అదేంటి సార్? లేకపోతే ఇలాంటి దొంగ ఫోటోలు సృష్టించి ఎంతమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు? యూ ఇడియట్, గెట్ అవుట్. సార్, అలాంటి కుదరదు. కావాలంటే మీ తమ్ముడిని అడగండి, ఆయనే చెప్తాడు వాళ్ళ లవ్ గురించి. వచ్చి నిజం సార్. నేనే అమ్మాయి కూడా అనంతరం కాదు, లాయర్ విజయ్. మర్యాదగా బయటకండి. ఏమన్నా ఈ డబాయింపు మన దగ్గర పనికిరాదు. మేమంత చేతకాని వాళ్ళం కాదు. పైసా తేలే వరకు మేము ఇక్కడికి కదలం. కూర్చో కమలా. ఆల్రైట్. ఎక్కడికి సార్ ఫోను? పోలీస్ స్టేషన్. తొందర పడుతుంది సార్. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. ఏం చేస్తాం? పోనీ పెళ్లి ఖర్చులకైనా 500 సాయం చేయండి సార్. 500 కాదు కదా, అది పైసలు కూడా ఇవ్వండి. 400 సార్. ఐ సే గెట్ అవుట్. 116. అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దాని ఫలితం ఎలా ఉంది? వెంటనే వాడి చేత 3 ముళ్ళు వేయిస్తే కానీ బాధ్యత తెలియదు.